హాయ్ అండి. సెటిల్మెంట్ అంటే ఏంటి, ఫోర్క్లోజ్ అంటే ఏంటి? చాలామంది ఈఎంఐ పెండింగ్ ఉన్న తర్వాత 2 మంత్స్ 3 మంత్స్ పెండింగ్ ఉన్న తర్వాత లోన్ ఏదైనా పర్వాలేదు, ఏది పిఎల్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, కన్జ్యూమర్ లోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు లోన్ క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు అవతల కస్టమర్ ఎవరైతే ఏజెంట్ ఎవరైతే ఉంటారో, ఎగ్జిక్యూటివ్ కానీ ఏజెంట్ కానీ లేదా మేనేజర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటే అడుగుతారు, వాళ్ళని మీరు ఒకటే అడుగుతారు. ఏమని? లోన్ క్లోజ్ చేస్తానండి అంటే అది ఫోర్క్లోజా లేకపోతే సెటిల్మెంటా అనేది అతనికి తెలిసినా చెప్పడు, మీకు తెలియక మీరు అడగరు. ప్రాబ్లం అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ఫోర్క్లోజ్ అంటే మీరు ప్రిన్సిపల్ పెండింగ్ ఎంత ఉంది, చెక్ బౌన్స్ ఏవైతే ఉన్నాయో చెక్ బౌన్స్కి మళ్ళీ ఓవర్డ్యూ ఛార్జెస్ ఉంటాయి, మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ అవుతుంది, మళ్ళీ ఫోర్క్లోజ్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి, మొత్తం 4 యాడ్ అవుతాయి. లేదు నాకు ఈ సెటిల్మెంట్ అనేది వద్దు, ఫోర్క్లోజ్ అనేది వద్దు, సెటిల్మెంటే కావాలంటే మీకు చెక్ బౌన్ ఛార్జెస్ అనేది తీయేస్తారు. మీకు 3 మంత్స్ అబౌవ్ 4 మంత్స్ పెండింగ్ ఉంటేనే మీకు ఫోర్క్లోజ్ అనేది చేస్తారు, సెటిల్మెంట్ అనేది చేస్తారు. మీకు 3 మంత్స్ ఉంది, 1 మంత్ ఉంది, సెటిల్మెంట్ చేయండి అంటే చేయరు. లేదా అంతవరకు ఆగాల అంటే అది మీ ఇష్టం. మీరు అడ్రస్లో ఉంటే మీరు డైరెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నేను ఇలా ఉంది నా పరిస్థితి, నేను పేమెంట్ చేయలేనండి, సోకాల్ అని చెప్పారంటే సెటిల్మెంట్ చేస్తారు. వన్స్ ఒకసారి మీరు సెటిల్మెంట్ చేసుకున్నారు అంటే మీకు పర్సనల్ లోన్స్ కాదు, ఏ లోను కూడా లైఫ్లో ఇక రాదు. మీ పాన్ కార్డ్ అనేది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. మీరు సిబిల్ కూడా మీకు ఎలాంటివి ఇంకా అప్డేట్స్ అనేవి ఉండవు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కాబట్టి మీరు ఈసారి ఎగ్జిక్యూటివ్ని కానీ ఏజెంట్ని కానీ అడిగినప్పుడు లేదా మేనేజర్ని అడిగినప్పుడు ఖచ్చితంగా అది ఫోర్క్లోజ్ చేస్తున్నారా లేకపోతే సెటిల్మెంట్ చేస్తున్నారా అని అడగాలి. ఒకవేళ సెటిల్మెంట్ చేస్తున్నారు అంటే సెటిల్మెంట్ లెటర్ ఇమ్మని చెప్పి మీరే అడగాలి. సెటిల్మెంట్ లెటర్ ఫస్ట్ మీరు లెటర్ రాసి ఇస్తే వాళ్ళు ఆఫీస్ నుంచి లేదా త్రూ మెయిల్ అనేది మీకు ఒక మెయిల్ అనేది ఫార్వర్డ్ చేస్తారు, లేదా ఏజెంట్ ద్వారా మీకు వాట్సాప్లోనో లేకపోతే మెయిల్లోనో ఫార్వర్డ్ చేస్తారు. ఆ సెటిల్మెంట్ లెటర్ వచ్చిన తర్వాతే మీరు అమౌంట్ అనేది పే చేయండి. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, ఇన్ని మంత్స్ పెండింగ్ ఉంది, ఇన్ని మంత్స్ ఇంత సెటిల్మెంట్ ఉంది, ఇంత ప్రిన్సిపల్ ఉంది, ఇంత సెటిల్మెంట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పిన తర్వాతే మీరు పేమెంట్ అనేది చేయండి. ఇది ఏ లోన్కైనా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ విషయానికి వస్తే సేమ్ క్రెడిట్ కార్డులో కూడా ఇలానే ఉంటుంది. సెటిల్మెంట్ చేసుకుంటే ఇప్పుడు 10 lakhs ఉంది, 12 lakhs ఉంది, 20 lakhs ఉంది, నేను ఇప్పుడు సెటిల్మెంట్ చేయాలి అంటే సెటిల్మెంట్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా 3 or 4 months పెండింగ్ ఉంటేనే మీరు సెటిల్మెంట్ చేయగలుగుతారు, లేదంటే లేదు. కనీసం అట్లీస్ట్ 3 months అన్నా ఉండాలి. సేమ్ మీరు కూడా ఇలానే చేసుకోవాల్సిందే. ఇప్పుడు హౌసింగ్ లోన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కాబట్టి మీరు ఏది చేసినా కానీ ఫోర్క్లోజ్ చేస్తున్నారా లేకపోతే సెటిల్మెంట్ చేస్తున్నారా అనేది మీరు ఒక్కసారి మేనేజర్తో మాట్లాడండి. సెటిల్మెంట్ అయితే డైరెక్ట్ బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, బ్రాంచ్ ఎక్కడ ఉంది, మీ బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఏంటి, మీ దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీకి వెళ్ళి ఖచ్చితంగా మేనేజర్తో మాట్లాడి సోకాల్ అని చెప్తే వాళ్ళు ఓకే చేస్తారు. అంతేగాని ఏజెంట్ చెప్పాడని చెప్పి వాడేదో లెటర్ టైప్ చేసి ఇచ్చాడని చెప్పి, ఏజెంట్ ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ ఉంటారండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడే వస్తుంది. ఇప్పుడున్న ఎగ్జిక్యూటివ్ నెక్స్ట్ మంత్ ఉండడు, నెక్స్ట్ మంత్ ఉండడు, ఆ నెక్స్ట్ మంత్ ఉండడు, ఎవడు పర్మనెంట్గా ఎగ్జిక్యూటివ్ అనేవాడు ఉండడు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈఎంఐ డబ్బులు ఎగ్జిక్యూటివ్ ఇచ్చేసానండి అంటారు. రిసిప్ట్ ఇచ్చారా? రిసిప్ట్ ఇంతకుముందు అయితే రిసిప్ట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రిసిప్ట్ ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు. ఎస్ఎంఎస్లో ఒక రిసిప్ట్ వస్తుంది, లేదా యాప్లో మీరు చెక్ చేసుకోవాలి పేమెంట్ అయ్యిందా లేదా. సో ఈ హెడేక్ అంతా ఎందుకు? మామూలుగా యాజ్ యూజువల్గా యాప్లోకో లేకపోతే లోన్ నెంబర్ తెలుసుంటే ఫోన్పేలోనో లేకపోతే జీపేలోనో దేంట్లోనైనా మీరే పేమెంట్ చేసి దాని స్క్రీన్షాట్ మీరు తీసి పెట్టుకోండి. ది బెస్ట్ ఆప్షన్ ఇది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిసినంత వరకు నేను డీటెయిలింగ్గా మీకు చెప్పగలుగుతాను. సో దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.